ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో అవయవదాన అవగాహన సదస్సు నిర్వహించారు. మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను కనకం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసే ముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బ్రతుకుతాయని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో ఒకటైన కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారని, మరింత మందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. డాక్టర్ గాయత్రి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ ఇనిషియేటివ్ చాలా ఒక గొప్ప కార్యక్రమం, ఒక నోబెల్ కాజ్ కోసం చేసిన కార్యక్రమం. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. వాళ్ళు చాలా సెంటర్స్లో, చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఈ క్యూఆర్ కోడ్తోనే ఒక స్టాండీస్ పెట్టేసి మీరందరూ కూడా స్కాన్ చేసి మీరందరూ కూడా ప్లెడ్జ్ తీసుకోవాలి. మీకు ఇమీడియట్లీ ఒక సర్టిఫికేట్స్ కూడా రావడం జరుగుతుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే చాలామందిలో ఇంకా ఈ ఒక ఆర్గన్ డొనేషన్ పైన చాలా అపోహలు ఉంది, చాలా అప్రిహెన్షన్ ఉంది. అందరూ గుర్తు చేసుకోవాలి, మనము ఈ ఆర్గన్ అనేది చాలా డిమాండ్లో ఉంది. చాలా లక్షల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్గన్స్ అవసరం ఉంది. మనకు దొరికే ఆర్గన్స్ కూడా చాలా చాలా తక్కువ. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల మనకు మంచి ఒక నోబెల్ కాజ్లో ఇన్వాల్వ్ అయినట్లు ఉంటుంది. అందరు కూడా తెలుసు, కామినేని యాజమాన్యము ఈ యొక్క జీవన్దాన్ కార్యక్రమంలో మళ్ళీ ఆర్గన్ డొనేషన్లో చాలా ముందుంది. ఆల్మోస్ట్ 100లో వాళ్ళు ఆర్గన్ డొనేషన్స్ని వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా తరఫున కూడా అభినందిస్తూ వచ్చే రోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్గన్ డొనేషన్ ఇనిషియేటివ్స్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జీవన్దాన్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా మనము ఈ ఒక ఆర్గన్ డొనేషన్లో మొదటి స్థానంలో ఉన్నాను. అందుకు మనం కారణమైన మన డాక్టర్ స్వర్ణలత, అదేవిధంగా జీవన్దాన్ డాక్టర్స్ అందరూ కూడా నా తరఫు నుంచి నేను పేరుగా అభినందిస్తూ, అందరూ కూడా కలిసి ఈ ఒక ఆర్గన్ డొనేషన్ ఒక ప్లెడ్జ్ ఇనిషియేటివ్ని అందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను నా తరఫు నుంచి, కామినేని యాజమాన్య తరఫు నుంచి కూడా అందరికీ కోరుతున్నాను. అనే ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేశాము కామినేని హాస్పిటల్స్లో. ఇది కొత్తది అని కాదు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా బాగా కమ్యూనిటీస్లోకి వెళ్ళాలి, అందరికీ తెలియాలి. మన డెత్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము ఒక లెగసీ అనేది ఫామ్ చేసుకోవచ్చు మన కోసం అనేది మనం అలా ఆలోచన పెట్టుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ విధంగా ఒక క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ ప్లేస్ చేసాము వెనకాల. ఇట్లాంటి క్యూఆర్ కోడ్సే మనము సిటీలో వేరే చోట్ల బస్ స్టాప్స్లో కానివ్వండి, బస్ స్టేషన్స్లో కానివ్వండి, చాలా చోట్ల ఇది మనం పెట్టబోతున్నాము. ఓవర్ ద నెక్స్ట్ 3 months మనము ఆర్గన్ డొనేషన్ నంబర్స్ మనము పెంచుకునేటట్టు ఒక టార్గెట్ మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము అని చెప్పేసి అనే ఐడియాతో మనం ఇది స్టార్ట్ చేస్తాం.